లైన్ ప్రాపర్గా ఉంటుంది, నీళ్ళు నిలిచిపోకుండా కిందకి జారిపోతాయి అనమాట, మొక్క పాడవకుండా ఉండి. ఎరువు అండి, మన పక్కన గేదెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, లేదా గొర్రెలు మేకలు ఉంటాయి. మాది పల్లెటూరు కదండి, మాకు మా బాబాలు ఇట్లా అన్నీ ఉంటాయి. నేను అక్కడ నుంచి తెచ్చుకుంటాను, ప్రతిసారి గురించి ప్రతిసారి ఇంత మూడు తెచ్చుకుంటే హాస్పిటల్ మొక్కలకు వాడతాను. ఇది ఆవు పేడ ఎంత నిలబడితే అంత మంచిది. ఇది నేను 6 months నిలబెట్టిందండి. చూడండి మట్టిలాగే ఉంటుంది, చూడండి మట్టిలాగే కనిపిస్తుందా మీకు? ఇది అసలు మట్టిలాగే ఉంటుంది. ఇది ఎంత నిలబెడితే అంత మంచిది. ఎండిపోయి చూసారా, అసలు మట్టిలాగే ఉంటుంది. పేడలా కనిపిస్తుందా? కొంతమంది పేడ పట్టుకుంటే బెరుకు వాసన అని ముట్టుకోరు. అసలు నేను ముట్టుకునేదాన్ని కదా చిన్నప్పటి నుంచి. మా ఇంట్లో ఉండేవి గొర్రెలు గేదెలు మేకలు హడావిడిగా ఉండేది. నేను ఎప్పుడు వర్షం పడితే మెట్టి కూడా దిగేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. మా నాన్న అమ్మాయి చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి అసలు పేడ వాసన కానీ ఫోటోలుగా తీయండి క్రౌడ్